3x3 రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ అయిన 3x3 రూబిక్స్ క్యూబ్. ఇప్పుడు దీన్ని జంబుల్ చేద్దాం. సో జంబుల్ చేస్తున్నాను నేను. దీని తర్వాత ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మ్యాక్సిమం జంబుల్ చేస్తున్నాను. సో జంబుల్ చేసిన తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇంకొద్దిగా జంబుల్ చేద్దాం. రైట్, ఇంకా చేద్దాం. రైట్. సో మ్యాక్సిమం జంబుల్ అయిపోయింది. ఇప్పుడు వైట్ సెంటర్ని తీసుకొని దాని పక్కన ఉన్న ఇంకో వైట్ని వెతుకుదాం. ఆ వైట్ పక్కన ఇంకో సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్కి మ్యాచ్ అయ్యే కలర్ కూడా చూసుకుందాం. సో వైట్ పక్కన ఇప్పుడు ఇంకో వైట్ చూడాలి, దానికి మ్యాచ్ అయ్యే బ్లూ కలర్ చూడాలి. అలాగే వైట్ ఆరెంజ్, వైట్ గ్రీన్ అండ్ వైట్ రెడ్ ఇవి చూడాలి. సో ఈ 4 మనం ముందుకు పెట్టుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు ఏం తీసుకుందాం? వైట్ అండ్ బ్లూ. సో బ్లూ సెంటర్కి మ్యాచ్ అయింది. వైట్ని పైకి షిఫ్ట్ చేస్తున్నాను. సో వైట్ బ్లూ ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం. వైట్ ఆరెంజ్ చూద్దాం. వైట్ ఆరెంజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది వైట్ ఆరెంజ్. సో ఆ ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్కి ముందుకు మ్యాచ్ చేసుకుందాం. మీకు అర్థమైపోతుంది ఆ మూవ్స్. ఆరెంజ్ సెంటర్కి ఆరెంజ్ని మ్యాచ్ చేసుకున్న తర్వాత ఆ వైట్ పోర్షన్ని పైకి మూవ్ చేద్దాం. ఇప్పుడు రెండోది అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు వైట్ బ్లూ, వైట్ ఆరెంజ్ అయిపోయింది. ఇప్పుడు వైట్ గ్రీన్ చూద్దాం. సో వైట్ గ్రీన్ ఎక్కడో చూద్దాం. సో వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది. ఓకే, సో మళ్ళీ ఆ వైట్ గ్రీన్లో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో పాతవి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు వైట్ గ్రీన్లో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసుకుని వైట్ పైకి షిఫ్ట్ చేస్తాను. సో 3 అయిపోయినాయి, వైట్ గ్రీన్. ఇప్పుడు వైట్ రెడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో వైట్ రెడ్ ఎక్కడ ఉంది? మళ్ళీ ఆ వైట్ రెడ్లో రెడ్ని రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో క్యూబ్ డిస్టర్బ్ కానివ్వద్దు. ఓకే, మళ్ళీ ఆ రెడ్ సెంటర్తో మ్యాచ్ చేసుకున్న తర్వాత ఆ వైట్ పోర్షన్ పైకి షిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు వైట్ సెంటర్ క్రాస్ ఫామ్ అయింది. సో క్రాస్ ఎలా ఉందంటే వైట్ పక్కన వైట్, దాని పక్కన ఉన్న కలర్ని దాని పక్కన సెంటర్తో మ్యాచ్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము కార్నర్స్ సాల్వ్ చేయాలి. సో 4 కార్నర్స్ ఉన్నాయి కదా, టాప్ 4 కార్నర్స్. ఇప్పుడు కలర్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్నర్ తీసుకుంటే నాకు ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కావాలి. ఆరెంజ్, వైట్, గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఆరెంజ్, వైట్, గ్రీన్ అక్కడనే ఉంది. సో ఈ ఫేస్లో టాప్ బాటమ్ రైట్ కార్నర్కి ఉంది కాబట్టి ఈ మూవ్ చేయాలి. బాటమ్ని లెఫ్ట్, రైట్ డౌన్, బాటమ్ని రైట్ అని పైకి మూవ్ చేయాలి. సో ఇలా అన్ని కార్నర్స్ కూడా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ నాకు కావాల్సింది బ్లూ, ఆరెంజ్ అండ్ వైట్. సో బ్లూ, ఆరెంజ్, వైట్ ఎక్కడో చూసుకోవాలి. సో బ్లూ, ఆరెంజ్, వైట్ ఇక్కడ పైన ఉంది. సో దాన్ని నేను కిందకి తీసుకెళ్ళాలి. కింద అంటే బాటమ్ లెఫ్ట్ కానీ బాటమ్ రైట్ కానీ. ఎలా అంటే వైట్ ఫేస్ మన సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో వైట్ ఫేస్ మన సైడ్ లేదు, దాన్ని మళ్ళీ ఇంకో మూవ్ చేసి మన సైడ్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నాకు బాటమ్ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది ఆ వైట్ ఫేస్. ఆ క్యూబ్ అనేది టాప్ రైట్ కార్నర్కి వెళ్ళాలి కాబట్టి ఇందాక చేసినట్టు ఇప్పుడు ఇది బాటమ్ని రైట్ మూవ్ చేయాలి. ఓకే, రైట్ డౌన్, బాటమ్ లెఫ్ట్, మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఇలా చేస్తే ఇంకో కార్నర్ సాల్వ్ అయిపోయింది. అలాగే ఇంకోటి రెడ్, బ్లూ అండ్ వైట్. రెడ్, బ్లూ, వైట్ ఇక్కడ ఉంది. సో దాన్ని ఆ వైట్ ఫేస్ ఈ ఫేస్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ, బాటమ్ లెఫ్ట్ కానీ బాటమ్ రైట్ కానీ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నాకు బాటమ్ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. మళ్ళీ అది పైకి షిఫ్ట్ చేయాలంటే ఇందాక చేసినట్టు బాటమ్ని రైట్ మూవ్ చేయాలి. ఓకే, బాటమ్ని రైట్ మూవ్ చేసి రైట్ని డౌన్ మూవ్ చేసి మళ్ళీ బాటమ్ లెఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో మళ్ళీ ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ గ్రీన్, రెడ్ అండ్ వైట్. గ్రీన్, రెడ్, వైట్ ఎక్కడ చూసుకోవాలి. సో అది అక్కడ ఉంది, గ్రీన్, రెడ్, వైట్. సో దాన్ని మళ్ళీ ఈ ఫేస్ తెచ్చుకోవాలి. బాటమ్ రైట్ కానీ
బాటమ్ లెఫ్ట్ కార్నర్ కానీ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను దాన్ని మూవ్ చేస్తే ఈ ఫేస్లో బాటమ్ రైట్ కార్నర్కి వచ్చింది. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఇందాక చేసినట్టు బాటమ్ని రైట్ మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ లిఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేస్తే ఆ కార్నర్ కూడా సాల్వ్ అయిపోయింది. సో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. ఓకే, సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ రావాలి. సో బ్లూ ఆరెంజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, సో బ్లూ ఆరెంజ్ అక్కడ ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు అక్కడ నుంచి కిందకి తీసుకురావాలి, ఎందుకంటే అది అక్కడ ఉండాల్సింది కాదు. సో దాన్ని చేయడానికి బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, ఓకే, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ ఈ మూవ్ కామన్ అండి, ఇందాక చేసిన మూవీనే. ఇప్పుడు వైట్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ వైట్ని కూడా పైకి పంపించాలి, బాటమ్ రైట్ అట్లా. ఈ మూవ్ చూడండి మీరు, సిమిలర్ మూవ్స్ ఉంటే. ఇప్పుడు మనకు కావాల్సిన ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో గ్రీన్ ఫేస్ని గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి ముందు. ఆరెంజ్ ఫేస్ ఉన్న దాన్ని అక్కడ తేవాలి కాబట్టి, సో గ్రీన్ సెంటర్ని మ్యాచ్ చేసుకున్నాను. ఈ ఆరెంజ్ ఏమో అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి బాటమ్ని మళ్ళీ రైట్ మూవ్ చేసి, లెఫ్ట్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ లెఫ్ట్ మూవ్ చేసి, మళ్ళీ లెఫ్ట్ని లిఫ్ట్ చేసి చేయాలి. ఇప్పుడు మన వైట్ మిస్ అవుతుంది కాబట్టి బాటమ్ రైట్ కార్నర్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని లెఫ్ట్ మూవ్ చేసి ఈ ఇందాక చేసే స్టెప్ ఏది. సో ఇప్పుడు చూస్తే ఆరెంజ్ గ్రీన్ సాల్వ్ అయిపోయింది. సెకండ్ లేయర్లో ఒక సైడ్ సాల్వ్ అయిపోయింది. సో ఇంకోటి ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్. సో గ్రీన్ రెడ్ అక్కడ ఉంది. సో దీన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం ఏదో అవైలబుల్ ఉన్నది. సో బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది. సో బ్లూని బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసుకొని బ్లూ ఆరెంజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి రైట్కి వెళ్ళాలి కాబట్టి బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ని రైట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు టాప్ కార్నర్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఇందాక చేసినట్టు ఇలా చేస్తే టాప్ కార్నర్ మళ్ళీ వచ్చేస్తుంది. మన బ్లూ అండ్ ఆరెంజ్ సాల్వ్ అయింది సెకండ్ లేయర్లో. సో మళ్ళీ ఇప్పుడు రావాల్సింది బ్లూ అండ్ రెడ్. ఆ బ్లూ రెడ్ అక్కడ ఉంది. సో ఇప్పుడు ఆ బ్లూ రెడ్ని కిందికి తీసుకొని రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక చేసిన స్టెప్ని మళ్ళీ ఇంకోసారి చేస్తాను. బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ని రైట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. అలాంటి ప్రాసెస్లో టాప్ కార్నర్ మిస్ అవుతుంది. సో టాప్ కార్నర్ని కూడా మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి. సో మనకు రావాల్సిన రెడ్ బ్లూ అక్కడ వచ్చింది. సో రెడ్ బ్లూని రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకొని, ఓకే, అది రైట్కి వెళ్ళాలి కాబట్టి దాన్ని బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ రైట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ కార్నర్ మిస్ అయినప్పుడు కార్నర్ ఫిక్స్ చేయడం మనకు తెలుసు. ఓకే, సో రెడ్ బ్లూ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ అది పొజిషన్లో ఉంది కానీ గ్రీన్ ఇటు రావాలి, రెడ్ అటు వెళ్ళాలి. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని కిందికి తీసుకొని రావాలి, తీసి పెట్టలేము కాబట్టి. ఓకే, దాన్ని ఇప్పుడు ఈ ఫేస్లో ఈ మూవ్తో డౌన్ చేయాలి. సో వైట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా వైట్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మన గ్రీన్ అండ్ రెడ్ కింద వచ్చేస్తుంది చూడండి, రైట్ అక్కడ వచ్చింది. సో గ్రీన్ ఫేస్ని గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసుకొని అది రైట్కి వెళ్ళాలి కాబట్టి సో బాటమ్ని మనము లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ని డౌన్, బాటమ్ రైట్ మళ్ళీ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ వైట్ మిస్ అయింది కాబట్టి వైట్ లెఫ్ట్ బాటంలో ఉంది కాబట్టి మళ్ళీ బాటమ్ రైట్ మూవ్ చేసి, లెఫ్ట్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ని మళ్ళీ లెఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది. అన్ని 4 సైడ్స్ చూసుకుంటే సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. సో థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు టాప్ లేయర్ని మనము ఇన్వర్ట్ చేయాలి. సో కింద మనకు ఇన్వర్ట్ చేసి ఇందాక వైట్ ప్లస్ ఫామ్ అన్నట్టు ఎల్లో ప్లస్ కూడా ఫామ్ చేయాలి. సో ఈ స్టెప్ చేయాలి మీరు. ఓకే, ఒక టాప్ లెఫ్ట్ కార్నర్కి ఎల్లో పెట్టుకొని ఫ్రంట్ ఈ స్టెప్ చూడండి. ఇది వీడియో స్లో చేసి మళ్ళీ ఇంకోసారి చూడండి. ఈ స్టెప్ ఇది చేసిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఈ ఎల్ వచ్చింది కదండి, అలాంటిది మళ్ళీ టాప్ లెఫ్ట్ కార్నర్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇది ఎంతవరకు చేయాలి అంటే ఎల్లో క్రాస్ వచ్చేదాకా చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఎల్లో క్రాస్ రాలేదు.
ఓకే. సో మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో క్రాస్ వచ్చేసింది. ఎల్లో క్రాస్ వచ్చింది కానీ ఎల్లో పక్కన ఉన్న కలర్ సెంటర్కి మ్యాచ్ కావాలి. సో ఎల్లో పక్కన ఆరెంజ్ ఉంది కాబట్టి బ్లూ ఉంది, బ్లూ సెంటర్కి మ్యాచ్ అయింది. ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది. కానీ ఎల్లో పక్కన ఉన్న గ్రీన్ సెంటర్కి మ్యాచ్ కాలేదు. ఎల్లో పక్కన ఉన్న రెడ్ సెంటర్కి మ్యాచ్ కాలేదు. అవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ స్టెప్ చూడండి. సాల్వ్ అయినది ఒకటి రైట్ ఒకటి బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ స్టెప్ చేయండి. ఓకే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అన్నీ ఆ క్రాస్కి కరస్పాండెన్స్ కలర్స్ అన్నీ సెంటర్తో మ్యాచ్ అయిపోయినాయి. ఓకే. బ్లూ ఎల్లో బ్లూ అట్లా. సో ఎల్లో రెడ్. ఓకే. మిగతా 2 కలర్స్ మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు మనము కార్నర్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. సో 4 కార్నర్స్ అబ్జర్వ్ చేయాలి మనము. 4 కార్నర్స్ చూస్తే ఈ కార్నర్ చూస్తే రెడ్ గ్రీన్ ఎల్లో రావాలి. సో పైన ఉన్న క్యూబ్ ప్లేస్లో లేదు. సో అది సాల్వ్ కాలేదు. ఇది కూడా గ్రీన్ ఆరెంజ్ ఎల్లో రావాలి. సో అది కూడా ప్లేస్లో లేదు. ఓకే. ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఎల్లో. సో క్యూబ్ అనేది ప్లేస్లో ఉంది కానీ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది. ఎల్లో పైకి వెళ్ళాలి. సో అది తర్వాత మనం స్టెప్లో మార్చుకుందాం. అది ఇక్కడ కూడా 2 రెడ్ ఎల్లో రావాలి. సో ఇప్పుడు సాల్వ్ అయిన క్యూబ్ని బాటమ్ రైట్ కార్నర్ పెట్టుకొని ఈ స్టెప్ చేయాలి. ఓకే. ఈ స్టెప్ చూడండి, అబ్జర్వ్ చేయండి. స్టెప్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో అన్ని కార్నర్స్ పొజిషన్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో ఒకటే పొజిషన్లో ఉన్నది, మిగతా కూడా పొజిషన్లోకి రాలేదు. ఓకే. సో అది ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టెప్ రిపీట్ చేయాలి. టాప్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసి అది చూడండి ఒకసారి స్టెప్ స్లో మోషన్లో చూడండి. ఇప్పుడు చూస్తే ఇది పొజిషన్లో ఉంది, ఇది పొజిషన్లో ఉంది, సాల్వ్ అయింది. ఈ కార్నర్ కూడా పొజిషన్లో ఉంది, సాల్వ్ అయింది. ఈ కార్నర్ పొజిషన్లో ఉంది కానీ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది. ఎల్లో పైకి వెళ్ళాలి, ఇది కూడా ఎల్లో పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్యూబ్ని మళ్ళీ ఇన్వర్స్ చేసి ఆ 2 కార్నర్స్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ కాని కార్నర్ మన సైడ్ పెట్టుకొని బాటమ్ రైట్ కార్నర్ పెట్టుకొని ఈ స్టెప్ చేయాలి. ఓకే. స్టెప్ చూడండి, స్లో మోషన్లో చూడండి ఇది. ఓకే. ఇప్పుడు ఎల్లో కిందికి వచ్చేసింది. దాని తర్వాత ఇంకోటి సాల్వ్ కానీ ఎల్లో కార్నర్ మళ్ళీ ఇదే పొజిషన్ పెట్టుకొని మళ్ళీ ఇదే స్టెప్ చేయాలి ఎల్లో కింద వచ్చేదాకా. సో ఇప్పుడు చూస్తే ఎల్లో కలర్ కిందికి వచ్చేసింది. సో క్యూబ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో రొటేట్ చేసుకోండి మీరు. రొటేట్ చేస్తే సో క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో లాస్ట్ లేయర్ సాల్వ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మనకు. మిగతాదంతా వచ్చేస్తుంది, ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. కావాలని ఫార్ములాస్ ఇవ్వలేదు, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా 3x3 రూపీస్ క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కావాలంటే నెక్స్ట్ టైం విత్ ఫార్ములాస్ ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే.